తస్య గృహం, తస్య గృహం, అతని గృహం అన్నాము. మరి ఎవరి గృహం అని అడగడానికి కస్య గృహం. ఏ తస్య, దీని యొక్క, ఇతని యొక్క అనడ. ఏ తస్య. క్వశ్చన్ కస్య, కస్య నామ దురంధర. కస్య అని అడిగాం కదా. ధీరస్య నామ ధురంధర. సదా సత్యం వదతి ఖలు తస్య నామ హరిశ్చంద్ర. సదా ఎల్లప్పుడూ సత్యం ఉక్తవాన్ చెప్పేవాడు. సహ ఏవ హరిశ్చంద్ర. తస్మిన్ ఘటే, అందు అంటే కుండయందు. మనం ఘటే సప్తమి ఉపయోగించినప్పుడు తస్మిన్ అన్నది కూడా సప్తమి. తస్మిన్ ఘటే శుభ్రజలం అస్తి. భవంతః సర్వే అభ్యాసం మయా సహ కుర్వంతు. యథా తథా చెప్పాను. ఎప్పుడైతే అమ్మ వంట చేస్తుందో అప్పుడు పాప ఏడుస్తుంది. ఎప్పుడైతే నాన్న బయటికి వెళ్తున్నాడో అప్పుడు అమ్మ కూర్చుంది. ఎప్పుడైతే నేను పుస్తకం చదువుతున్నానో అప్పుడు నాన్న వచ్చారు. ఎప్పుడైతే నేను దేవాలయం వెళుతున్నానో అప్పుడు అతిథి దేవుడు వస్తున్నాడు. ఎక్కడైతే నేను కూర్చున్నానో అక్కడ పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు ఉన్నాయి. ఏం చెప్తారో రాయండి. ఎక్కడైతే నేను చూస్తున్నానో అక్కడ చీకటిగా ఉంది. ఎక్కడైతే చెట్లు ఉన్నాయో అక్కడ గాలి వీస్తుంది. ఇవన్నీ ఎత్ర తత్ర యథా తదా. యది తర్హి. యది త్వం పఠసి అహం. యది త్వం పఠసి తర్హి అహం న పఠామి. యది త్వం ఖాదసి తర్హి అహం ఖాదామి. యది అహం పాఠం పాఠయామి తర్హి త్వం శృణోతు. యది తర్హి యథా తథా యత్ర. నేను నిన్ను చూస్తున్నాను. నిన్ను, నీ కోసం పాఠం చెబుతున్నాను. అతడు రాముణ్ణి చూశాడు. రాముడు నిన్ను అడుగుతున్నాడు. రాముడు నాతో రేపు వెళ్తానని చెప్పాడు. నేను నీతో కూడా భోజనం తింటాను. నేను ఇప్పుడు నిన్ను చూస్తున్నాను. నిన్న నాతో పాఠం విన్నావు. ఇవి వచ్చిన వరకు సంస్కృతంలో రాయడానికి ప్రయత్నం చేయండి. ఎన్నొస్తే అన్ని.